ఫ్రెండ్స్ ఇది గ్యాస్ తక్కువ మంట వస్తుంది, ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఫుల్లో పెట్టినా సిమ్లో వచ్చినంత వస్తుంది. సిమ్లో పెడితే ఆరిపోతుంది, కానీ ఫుల్లో పెట్టాను. దీన్ని ఎలాగా మనం ఎక్కువ మంట వచ్చినట్టు చేయాలో చూపిస్తాను. అప్పుడు ముందుగా స్టవ్ ఇది తీసుకోవాలి, గ్యాస్ ఆపేసుకోవాలి. తర్వాత బర్నర్ తీసుకొని గట్టిగా ఉండాలి. దగ్గరగా ఫ్రెండ్స్ ఇవ్వండి. ఇది ఇప్పుడు మనకు తక్కువ మంట కాలుతుంది కదా, ముందుగా ఇక్కడ దీన్ని ఇలా ఇప్పుకోవాలి. ఇప్పుకున్న తర్వాత దీన్ని ఇవ్వండి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నిప్పులు అనేది ఉంటుంది. ఈ నిప్పుల్ని ఇలా ఇటువైపు ఎలాగంటే ఇలా వస్తుంది. ఇదిగోండి నిప్పులు. మనకు మంట ఎక్కువ రాలేదంటే నిప్పుల్లోనే ప్రాబ్లం ఉంటుంది. ఈ నిప్పులు ఇవ్వండి. ఇందులో ఏదైనా రస్ట్ ఉంటే దానివల్ల నీకు రాదన్నమాట. ఇది క్లీన్ చేసుకోవాలి. పిన్నేసి ఉంచండి ఫ్రెండ్స్. ఇవ్వండి ఈ పిన్నేస్తే ఇలాగ అనుకోవాలి. లోపల ఏమైనా రస్ట్ ఉంటే దీన్ని ఈ విధంగా అన్నట్లయితే ఇది మొత్తం క్లీన్ అయిపోయి కన్నం అనేది నీట్గా వస్తుంది. ఫ్రెండ్స్ ఇది అయిపోయింది. ఇప్పుడు మనకి ఇంకా ప్రాబ్లం ఉందంటే ఈ లోపల అనేది మనం చేయాలి. ఏంటంటే దీన్ని తీసేద్దాం. దీన్ని ఒకసారి ఇప్పి చూద్దాం. ఈ లోపల కూడా రస్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ స్క్రూలు ఇవి ఉంటాయి. మనం ఓపెన్ చేసుకొని ఇది లోపల నుంచి ప్రాబ్లం ఉంది కాబట్టి దీన్ని ఇవ్వండి. ఇక్కడ స్క్రూ వస్తుంది దీనికి. ఈ స్క్రూని ఈ విధంగా మనం ఇప్పినట్లయితే దూరం పెట్టి ఇవ్వండి. ఈ విధంగా వీడిపోద్ది. వన్ స్క్రూ. ఇప్పుడు ఇది అనేది ఈ విధంగా వస్తుంది బయటికి. ఇలా వచ్చిన తర్వాత ఇందులోని ఏమైనా ఉన్నదా చెత్త చూసుకోవాలి. మెయిన్గా ఏంటంటే ఇదిగోండి, ఇందులోని మనకు చెత్త ఉంటుంది. అదే చీపురు దీంతో ఈ పిన్నేస్తే మనం క్లీన్ చేసుకోవాలి సూత్తటైనా. ఇవ్వండి చెత్త వస్తుంది. ఇవ్వండి చిన్న చెత్త అయినా సరే అక్కడ మనకి రాదు గ్యాస్ అనేది. యువత నుంచి కూడా మనం క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ కూడా దీన్ని తీసుకొని ఇలా పెట్టి ఈ స్ప్రింగ్ పెట్టాలి ఫ్రెండ్స్.
ఈ స్ప్రింగ్ ఇలా పెట్టి దీన్ని ఈ విధంగా మనం పెట్టి సేమ్ ఈ కన్నం అనేది ఇక్కడ ఈ కన్నం దగ్గరికి ఇలా వచ్చినట్లు ఇక్కడ వచ్చింది, అలా వచ్చినట్టు పెట్టుకొని ఇప్పుడు మనం ఇప్పిన దాన్ని మళ్ళీ బిగించుకోవాలి ఫ్రెండ్ దీంతో. ఫ్రెండ్స్ ఇలా బిగించాం కదా, ఇది అయిపోయింది. యాజ్టీజీ నిప్పులు ఇలా బిగించుకొని అయిన తర్వాత దీన్ని ఈ విధంగా పెట్టుకొని మళ్ళీ ఇది కూడా సేమ్ లాగా ఫిట్ చేసుకోవాలి. జస్ట్ ఇలా కావాలి ఫ్రెండ్స్, టైట్ అయిపోయింది. ప్లేట్ పెట్టి బిగించుకున్నాం. దీన్ని కూడా ఇది ఇటువైపు ఉన్నట్టు ఇలా పెట్టుకొని ఇక్కడ స్క్రూ కూడా బిగించుకోవాలి. బర్నర్లు పెట్టుకున్నాం. ఫ్రెండ్స్ చూడండి ఏ విధంగా వచ్చిందో. మనకి నిప్పులు మనం చేసుకోవాలి, నిప్పుల్లో డస్ట్ అనేది ఉంటుంది, లోపల కూడా మనం క్లీన్ చేసుకున్నట్లయితే ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్.